నెట్వర్క్ అంటే ఏమిటి? నెట్ మరియు వర్క్ అనే రెండు పదాల కలయిక నెట్వర్క్ అనే పదాన్ని ఏర్పరుస్తుంది. నెట్ అనగా వల లేదా జాలి, తాళ్లు లేక తీగల అల్లికలతో తయారు చేయబడినవి. ఉదాహరణకు చేపల వల, ఫిషింగ్ నెట్, వాలీబాల్ నెట్, భద్రతా వల, సీతాకోకచిలుక వల. వర్క్ అనగా పని లేదా చర్య, ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ఫలితాన్ని సాధించడానికి మానసిక లేదా శారీరక శ్రమను కలిగి ఉండే చర్య. నెట్వర్క్ ఈ రెండు భావనలను కలగలిసినది. నెట్వర్క్ అనగా వ్యవస్థ. ఇందులో అనుసంధానమైన భాగాలు, వస్తువులు లేదా వ్యక్తుల ద్వారా నిర్వహించబడిన చర్యను సూచిస్తుంది. ఉదాహరణలు: కంప్యూటర్ నెట్వర్క్, రవాణా నెట్వర్క్ లేదా సామాజిక నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్ అనుసంధానమైన కంప్యూటర్ల వ్యవస్థ. ఇది సమాచారాన్ని మరియు వనరులను పంచుకోగలదు, తద్వారా ఒక పనిని పూర్తి చేయవచ్చు. రవాణా నెట్వర్క్ బస్సులు, రైళ్లు, విమానాల వ్యవస్థ. ఇది వివిధ ప్రదేశాలను అనుసంధానం చేసి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా సౌకర్యం అందిస్తుంది. సామాజిక నెట్వర్క్ అనుసంధానమైన వ్యక్తుల గుంపు. ఇది సహకారంతో సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి మరియు పురోగతిని పెంపొందించడానికి పనిచేస్తుంది. తరువాతి వీడియోలలో మనం ఈ నెట్వర్క్లను సంక్షిప్తంగా అవగతం చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. మీ మద్దతు మా కోసం ప్రేరణ.